అనుకోని ఒక మూరేడు తాడు తెచ్చి కృష్ణుడిని మూరేడు తాడుతో కడదామనుకుంటున్నాడు. మరి శ్రీకృష్ణుడు ఎవరు? విష్ణుమూర్తి కదా. ఆయన ఆమె మూరేడు తాడు చేస్తుంది, అది సరిపోదు, ఇంకో మూరేడు కావాల్సి వచ్చి మళ్ళీ పెడుతుంది. మళ్ళీ వచ్చినా సరిపోదు, మళ్ళీ మూరేడు. ఇదంతా ఆమెకు అర్థం కాక చాలా అవస్థ బాధపడతా ఉంటే శ్రీకృష్ణుడు తల్లి అవస్థ గమనించి ఆ త్రాడుకు సరిపడా ఆయనే ఆమెను కటాక్షించాడు తల్లిని. ఆ విధంగా దామోదరుడు అనే పేరు ఆయనకు వచ్చింది. ఈ కార్తీక మాసంలో వ్రతం ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా దామోదరుణ్ణి పూజించి ఏ ఆటంకం రాకుండా ఈ కార్తీక వ్రతం పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి, మనకు సకల సంపదలు శుభాలు జరగాలంటే అందుకే ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనది మనం చెప్పుకుంటాము. ఇక నుంచి ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు కార్తీక పురాణం. కార్తీక పురాణం వింటే చాలు, విన్నా కానీ సకల సంపదలు, సౌభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం అనేది మనం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. ఈ కార్తీక పురాణం చేయడానికి ముందు మనం దామోదరుడిని స్మరిస్తూ అసలు ఈ కార్తీక పురాణం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పురాణం అంటే ఏంటి, మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయి? మనకి 18 పురాణాలు ఉన్నాయి. అసలు ముఖ్యమైనటువంటి అష్టాదశ పురాణాలు అంటారు. మత్స్య పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, స్కంద పురాణం, భాగవతం కూడా పురాణమే. మన భాగవతం 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు. ఇవి కాక మళ్ళీ 18 ఉప పురాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పురాణాలన్నింటినీ చెప్పేటటువంటి ఒకే ఒక వ్యక్తి మనకి ప్రతి పురాణంలో కనిపిస్తాడు. ఆయన పేరు సూతుడు, సూత మహాముని. ఈ సూత మహాముని సౌనకాది మహామునులకు పురాణాలు చెప్పినట్టుగా మనకి ప్రతి పురాణంలో కనిపిస్తుంది. మరి సూతుడు అంటే సంస్కృతంలో అర్థం కథకుడు, కథ చెప్పేవాడు. దేవుని యొక్క పురాణాల్లో అన్ని దేవుని యొక్క కథలే. ఈ కథలు చెప్పడంలో ఆయన ప్రావీణ్యం కలిగినటువంటి వాడు సూతుడు. ఈ సూత